హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. గైస్, మీరు మొన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఒకటి అబ్జర్వ్ చేశారా? సునీల్ నారాయణ ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్రిక్ నోకే యొక్క బ్యాటిల్ని అంపైర్లు అయితే చేంజ్ చేయండి అని చెప్పడం మీరు గమనించారా? అంటే ఒకటి యంత్రంతో కొలిచి గేస్ చేసి ఆ తర్వాత వచ్చేసి బ్యాట్స్ డిస్క్వాలిఫై అయ్యి డిఫాల్ట్ అయ్యా, మీరు చేంజ్ చేయండి అన్నట్టు వాళ్ళని సంకేతాలు ఇచ్చారు. మీరు గమనించారా? మరి అది ఎందుకు చేస్తున్నారు అంటే ఏంటంటే బీసీసీ అయితే ప్రస్తుతానికి కొన్ని రూల్స్ అయితే పెట్టిందనమాట, ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళైతే బ్యాట్ మెజర్మెంట్కి సంబంధించి. ఆ రూల్స్ని ఒకవేళ బ్యాట్స్ అనేది ఎక్సీడ్ అవుతాయి కనుక ఖచ్చితంగా అక్కడ బ్యాట్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది, వాళ్ళు కొత్త బ్యాట్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. మరి బీసీసీఐకి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయి రిగార్డింగ్ బ్యాట్ యొక్క సైజెస్ ప్రకారం, అంటే సైజ్ ఎలా అంటే మొత్తం విడ్త్, లెంత్, హైట్ మొత్తం అంతా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాట్ యొక్క విడ్త్ ఉంటుంది కదా, అది 10.79 సెంటీమీటర్స్కి అయితే ఎక్సీడ్ కారాదనమాట. ఒకవేళ అంతకుమించి 1 సెంటీమీటర్ 1 మిల్లీమీటర్ ఎక్సీడ్ అయినా కూడా అక్కడ బ్యాట్ అనేది డిఫాల్ట్గా అయితే పరిగణించబడుతుంది అనమాట. మరి ఎడ్జ్ విషయానికి వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ మించి రాదనమాట బ్యాట్ యొక్క ఎడ్జ్. ఆ తర్వాత వచ్చేసి బ్యాట్ యొక్క మందం ఉంటుంది కదా, థిక్నెస్, ఆ థిక్నెస్ వచ్చేసి 6.7 సెంటీమీటర్స్కి మించి రాదు. ఇంకా మరి టోటల్గా బ్యాట్ యొక్క ఓవరాల్ లెంత్ అనేది, అంటే బ్యాట్ యొక్క పొడవు అనేది ఎంత ఉండొచ్చు అంటే 96.4 సెంటీమీటర్స్ మించి ఉండరాలన్నమాట. మరి బ్యాట్ యొక్క హ్యాండిల్ ఎంత ఉండొచ్చు అంటే బ్యాట్లో 50%కి అయితే మించరాదనమాట. ఎందుకంటే మన వాళ్ళు చూస్తుండగా కదా, లాంగ్ హ్యాండిల్ యూస్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా ప్రొటెక్టివ్ మెటీరియల్ యొక్క థిక్నెస్ వచ్చేసి 0.3 సెంటీమీటర్స్కి అయితే మించరాదని బీసీసీ వాళ్ళు అయితే కొన్ని రూల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఒక్క దానిలో ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా, అంటే ఇన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఒక్కటి ఫెయిల్ అయినా కూడా బ్యాట్ అయితే డిఫాల్ట్గా అయితే ప్రూవ్ అవబోతుంది అనమాట. అంటే ఇక్కడ బ్యాట్ పరిగణించాల్సిన అవసరం ఉండదు, అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్లేయర్ వచ్చేసి ఆ బ్యాట్ని చేంజ్ చేయాలన్నమాట. మరి అంతకుముందు ఈ రూల్ ఉన్నిందా అంటే ఉన్నింది. ఎలా ఉన్నింది అంటే అప్పుడు అంతకుముందు 4th అంపైర్ ఉంటారు కదా, ఎవరైతే 4th అంపైర్ ఆయన వచ్చేసి మ్యాచ్ జరగకముందు ఒక రోజు ముందే అక్కడ బోత్ డ్రెస్సింగ్ రూమ్స్లోకి వెళ్ళి ఆ యొక్క బ్యాట్స్ ఉంటాయి కదా, బ్యాట్స్ని అనేది గేస్ చేసేవాళ్ళనమాట. కాకపోతే ఇప్పుడు మొన్న ఐపీఎల్కి సంబంధించిన అంపైర్ల యొక్క వీక్లీ మీట్ జరిగిందనమాట. ఆ టైంలో వచ్చేసి ఏమనుకున్నారంటే చాయిస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంటుంది కదా, ఎలా అయితే ప్లేయర్స్ ఇంతకుముందు రోజు చూపించిన బ్యాట్లు కాకుండా వేరే బ్యాట్లు తీసుకొని వచ్చి ఆడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారంటే రూలు, 4th అంపైర్ వచ్చేసి ఓపెనర్స్ యొక్క బ్యాట్స్ని ఆన్ ద ఫీల్డే అప్పుడే చెక్ చేయాలన్నమాట, బోత్ టీమ్స్ యొక్క ఓపెనర్స్ని. ఇంకా తర్వాత వచ్చే ప్లేయర్స్ ఉంటారు కదా నెంబర్ 3 నుంచి, ఆ వాళ్ళని వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ అంపైర్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్యాట్ గేజ్ అయితే చేస్తారనమాట. సో అలా అయితే ఇప్పుడు కొత్తగా అయితే రూల్ తీసుకొచ్చారనమాట. ఇది ఈ యొక్క బ్యాట్ గేజ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే. ఇది ఈ వీడియో అయితే, తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.